ప్రకాశం జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ప్రతి నెల శనివారం చేసేవాళ్ళం, సెకండ్ సాటర్డే రోజు. ఇప్పుడు మనం ఆదివారానికి మార్చాం. అంటే రెండవ ఆదివారం, మనం ప్రతి నెల రెండవ ఆదివారం రంగభూమి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఇది 68వ నెల కార్యక్రమం జరుగుతుంది. మనం ప్రతి నెల కొంతమంది దివంగతులైనటువంటి ముఖ్యమైన కళాకారుల గురించి మనం స్మరించుకుంటూ ఉంటాం. ఈ నెల పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి ఆల్ ఇండియా కళారంగం అధ్యక్షురాలు డాక్టర్ చల్లా నాగేశ్వరమ్మ గారు మాట్లాడవలసిందిగా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. షణ్ముఖ ఆంజనేయులు గారు, వీరు పౌరాణిక నటులు. వీరి గురించి ప్రకాశం జిల్లా పౌరాణిక రంగస్థల కళాకారులు ఐక్యవేదిక కోశాధికారి అయినటువంటి జి వెంకట్రావు గారు రావాల్సిందిగా కోరుచున్నాం. ఈలపాట రఘురామయ్య, వీరు రంగస్థల నటులు. వీరి గురించి సీనియర్ పౌరాణిక రంగస్థల నటులు చిట్టా వెంకట శివప్రసాద్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. తర్వాత ఎన్ దాసయ్య గారు, వీరు రంగస్థల నటులు. వీరి గురించి జిల్లా రంగభూమి కళాకారుల సంఘం అధ్యక్షులు బేతంశెట్టి హరిబాబు గారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ఇటీవల చనిపోయినటువంటి మన నటీమణి, మంచి నటి వెండితెర, ఆమె ఏ పాటకైనా సరే మంచి నృత్యం చేసిద్ది. ఆమె నటన చాలా అద్భుతంగా ఉంటుంది. ఆమె జమున గారు, ఆమె ఇటీవల చనిపోయారు. వారి గురించి మాట్లాడడానికి పద్మశ్రీ ఘంటసాల రామకృష్ణ సాంస్కృతిక సేవా సంస్థ వారి అధ్యక్షులైనటువంటి పెండియాల సాయి మాస్టర్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. కళలను ప్రోహించండి, కళాకారులను ఆదరించండి అనే ఒక నినాదంతో ఈ జిల్లా రంగభూమి కళాకారుల సంఘం స్థాపించబడింది. స్థాపించిన తర్వాత ఈ సంఘం ఈ థియేటర్ కోసం చాలాసార్లు చాలా విధాలుగా అన్ని రకాలుగా ఆ రోజులో ఉన్నటువంటి జనార్దన్ గారి దగ్గరికి వెళ్ళేసి అడిగిన తర్వాత ఈ థియేటర్ కట్టించటం, దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ప్రతి నెల ఒక ఏదో కార్యక్రమం చేయాలనే ఒక తపంతో ప్రతి నెల రెండవ శనివారం ఒక సాహిత్యం కానీ, నాటకం కానీ, నాట్యం కానీ కార్యక్రమం చేయాలని తలంపుతో 67 నెలల నుంచి కూడా ప్రతి నెల ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే శనివారం నుంచి ఆదివారానికి మార్చబడింది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఈ ప్రారంభించే ముందు కళారంగానికి సేవ చేసినటువంటి కళాకారుల్ని, సినిమా రంగం కానీ, నాటక రంగం కానీ, ఏ రంగమైనా సరే ఆ కళాకారుల్ని స్మరించుకోవటం, ఆ కళారంగానికి వాళ్ళు చేసినటువంటి సేవల్ని మనం గుర్తు చేసుకోవటం ఒక ఆనవాయితీగా ఇంకొక కార్యక్రమం చేసుకుంటూ, దానిలో భాగంగా ఈరోజు మనకి ఈ మాసంలో చనిపోయినటువంటి కళాకారులను ఇప్పుడు స్మరించుకుంటాం. దానికి ముందు ఇంకొక నిమిషం ఒక మాట చెప్పాలి మీ అందరికీ కూడా. ఈ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ ఈ చందు డ్యాన్స్ అకాడమీ వాళ్ళు ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు దాకా మనం చూసాము. చాలా 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 గొప్పగా చేశారు వాళ్ళు. చిన్నపిల్లలైనా కూడా వాళ్ళు చాలా బాగా అభినయించారు. చందుకి నా అభినందనలు తెలియజేస్తూ ఆ మాస్టర్ వారికి కూడా చెప్తున్న విషయాన్ని, పాటలకి నృత్యం చేయటం అనేది సర్వసాధారణం, కానీ ఆ పాటకి అభినయించడం అనేది కూడా ఆ సాగర సంగమం కమలహాసన్, స్వాతి ముత్యం కమలహాసన్ ఇందాక చేసినటువంటి అభినయము, వాళ్ళ జతకు చేసినటువంటి హీరోయిన్స్ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు వాళ్ళు. మీరు ఆ ముఖ కవళికలు చాలా చాలా గొప్పగా ఉన్నాయి. మేము దగ్గర నుంచి చూశాను కదా వాళ్ళని, చాలా బాగున్నాయి.
ఆ తల్లిదండ్రులకు కూడా నా అభినందనలు. వాళ్ళని ధైర్యంగా ప్రోత్సహించండి. మాకు కళాకారులు చిన్నపిల్లలు కావాలంటే కళాకారులు దొరకట్లా. ఈ వయసులో కూడా కుర్రోళ్ళ వేషం వేయాలంటే కూడా కళాకారులకి లేరు. ఎవరు యువతరం ఎవరు దాన్ని ఈ వైపు చూడటం లేదు. కాబట్టి మీరు తల్లిదండ్రులు వాళ్ళని ప్రోత్సహిస్తూ చేస్తూ ఉంటే కొంచెం వాళ్ళలో కొంతమంది అయినా సరే ఈ కళారంగం వైపు, అంటే ఏదో నాటకానికి కానీ దేనికైనా సరే వాళ్ళు ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ మాసంలో చనిపోయినటువంటి కళాకారుల గురించి ముందు మాట్లాడుతూ, ఇప్పుడు ప్రముఖ దర్శకుడు, క్షమించాలి, ఈ కార్యక్రమం ముందు చిత్రపటానికి, నటరాజ్ చిత్రపటానికి అందరూ కూడా పూలతో అర్చన చేయవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమంలో సాయి మాష్ గారు వేదిక మీదకి రావాలి, అనంతలక్ష్మి గారు, మరియు ఇక్కడున్న గాయనిమణి సిద్ధాంబి గారు, యశోద గారు అందరూ వేదిక మీదకి రావాల్సింది. ఈ మాసంలో మరణించినటువంటి కళాకారుల గురించి మాట్లాడుకోవడం మనం ఇప్పుడు చేస్తున్నాము. మొట్టమొదటిగా కళా తపస్వి కె విశ్వనాథ్ గారు మరియు కళ్యాణం రఘురామయ్య గారు, వారి గురించి రిటైర్డ్ ఎంఆర్ఓ గారు శ్రీ చిట్టా శివప్రసాద్ గారు వారి గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ముందుగా చనిపోయిన ప్రఖ్యాత కళాకారులకు నివాళులు అర్పించే ముందర ఈనాటి కార్యక్రమం గురించి నా స్పందన చెప్తాను. చాలా గొప్పగా చేశారు పిల్లలు. ఆ చేయటంలో చందు కృషి అణువున ఉంది. చందు అని అతడు బయట చూస్తే మనం ఒక ప్యాంటు చొక్కా వేసుకుని సాధారణ మానవుడిలా కనపడతాడు. ఏమి తెలియని బజార్లో తిరిగేవాళ్ళ కనపడతాడు చందు. అటువంటి చందు ఇంతమంది పిల్లలకు వాళ్ళల్లో పరకాయ ప్రవేశం చేసి నేర్చుకోవడంలో విద్యలో భ్రమర కీటక న్యాయం అని ఉంది. నేను కొంచెం ఎక్కువ మాట్లాడతా, ఎందుకంటే విషయం చెప్పగలిగిన వాడిని నేను అనుకుంటున్నా. భ్రమర కీటక న్యాయం అంటే మన హిందూ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, తుమ్మెదలు మగవే ఉన్నాయి కానీ ఆడవి లేవు. సైన్స్ ఒప్పుకోదు, నేను కాదన్ను. దానికి ఏం చేస్తాయిట, ఆ తుమ్మెద ఇంకో తుమ్మెద తయారు కావాలి అంటే తనకు నచ్చిన ఒక పురుగును తెచ్చి ఒక చోట పెట్టి దాని చుట్టూ ఝుంకారనునాదం చేస్తూ తిరుగుతూ ఉంటుంది ఆ పురుగు. ఆ తుమ్మెద తిరగటాన్ని చూసి ఈ పురుగు తుమ్మెదగా మారుతుంది. ఇది భ్రమర కీటక న్యాయం. నేర్చుకునే వాళ్ళల్లో అది ఉండాలి. అంటే చందు అనేటువంటి వాడు ఏం చేయాలంటే, ఎవరైనా సరే గురువు శిష్యుడిని ముందర ఐడెంటిఫై చేయాలి. వీడికి నేను విద్య నేర్పగలను, వీడు నేర్చుకోవచ్చు, ఈ బ్రాంచ్లోకి రావచ్చు, వీడికి కావాల్సిన హంగులు ఉన్నాయని తెలిసి వాడిని తీసుకుని ఇక వాడి శరీరం మీద, మనసు మీద, గాత్రం మీద, ఆలోచన మీద, అన్నిటి మీద ఆవహించి రసస్పందన చేయించాలి. అయితే ఇక్కడ ఒక చందు దగ్గర విశేషం నేను గమనించి, అది ప్రత్యేకంగా చందుకే చెప్పింది సంబంధించింది కాబట్టి నేను చెప్పాలి. ఎందుకంటే మామూలుగా గురువులు ఏం చేస్తారంటే, సమర్థునైన వాడిని ఎంచుకుని వాడిని చేసి నేను మొనగాడిని అంటాడు. కానీ చందు అలాంటి వాడు కాదు. తన దగ్గర వచ్చిన ప్రతి పిల్లకి నాట్యాన్ని నేర్పగలిగినటువంటి ప్రతిభ గలవాడు అట్లా నేర్పుతున్నాడు ఇక్కడ. అయితే అతను హైదరాబాదులోనో నివాసం ఏర్పరచుకుని ఉంటే చందు చేసేటువంటి సేవలకి చాలా స్టేట్ లెవెల్ రికగ్నిషన్ వచ్చేది. ఈ చిన్న పట్టణంలో ఇక్కడ ఉన్న ఈ కళాభిమానంతో నిలబెట్టుకుంటూ వస్తున్నాడంటే చందుని ముఖ్యంగా అభినందిస్తున్నాను. అట్లాగే చందే కాకుండా
చందు వెనక చందు డాన్స్ అకాడమీలో ఇంకో మనిషి ఉన్నాడు, ఎవడికి కనపడ్డు, బాలకోటయ్య. ఈ బాలకోటయ్య అనేటువంటి ఆయన ఉద్యోగం చేస్తూ ఉంటాడు. నాకు తెలిసి ఆయన సంగీతం రాదు, నాట్యం తెలియదు, పాటలు పాడలేడు, స్టేజ్ మీద కనీసం మాట్లాడలేడు. కానీ ఒక ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయటం, ఆ మనుషుల్ని సేకరించటం, వాళ్ళ కంఫర్ట్స్ ఏర్పాటు చేయటం, వాళ్ళు ఎటువంటి బాధ పడకుండా నాటి కార్యక్రమాన్ని నడిపేటువంటి విధానం తెలిసినటువంటి ఏకైక మానవుడు బాలకోటయ్య. ఇవి నేను బహుశా ఇది రంగభూమి వాళ్ళు చెప్పాల్సింది, నేను దూరి చెప్తున్నానేమో. సరే, ఇకపోతే నాకు ఇచ్చినటువంటిది నిలయ విద్వాంసులు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, ఈలపాటి రఘురామయ్య గారు, కాశీ విశ్వనాథ్ గారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇద్దరూ గుంటూరు జిల్లా వాళ్ళే. విశ్వనాథ్ గారిది రేపల్లి తాలూకా పెదపులివర్రు, రఘురామయ్య గారిది గుంటూరు తాలూకా సొద్దపల్లి. ఇద్దరు గుంటూరే. నేను కూడా మరి మధ్యలో చెప్పుకోవాలి కదా, మాది గుంటూరే. మాది గుంటూరు అంటే నేను గొప్పగా చెప్పుకుని అనుకోవద్దు, ఈ ఒంగోలు కూడా ఒకప్పుడు గుంటూరు జిల్లాలో ఉన్నదే. కాబట్టి ఆ లబ్ధ ప్రతిష్టమైనటువంటి ఆ జిల్లాలో పుట్టినటువంటి వీరిద్దరూ వారి వారి రంగాల్లో ఇద్దరు పద్మశ్రీ తీసుకున్నారు. రఘురామయ్య గారికి పద్మశ్రీ వచ్చింది, కాశీ విశ్వనాథ్ గారికి పద్మశ్రీ వచ్చింది. ఈ వచ్చినటువంటి విశేషం ఏంటంటే ఇద్దరిలో మళ్ళీ తేడా ఉంది. రఘురామయ్య గారికి చదువు రాదు, చాలామందికి తెలియదు. ఆయనకి రాయటం చదవటం రెండూ రావు. అయితే ఏంటంటే చెప్పిన డైలాగ్ని, చెప్పిన పద్యాన్ని, చెప్పిన సాహిత్యాన్ని యాస్టిజ్గా ధారణ చేసేవాడు. ఆయన సినిమా యాక్టర్ అయినా ఆయన స్క్రిప్ట్ చదివేది లేదు, స్క్రిప్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తే యాస్టిజ్గా అనేసేవాడు. అది ఆయన పద్మశ్రీ తీసుకున్నా కూడా సంతకం పెట్టడం రాకుండా, అక్షరం చదవలేక, అక్షరం రాయలేని మనిషిగానే ఆయన పద్మశ్రీ తీసుకువచ్చాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, చదువు ముఖ్యం కాదు, ప్రతిభ ముఖ్యం, శ్రమ ముఖ్యం, బాధ్యత ముఖ్యం, లక్ష్యం ముఖ్యం, కర్తవ్యం ముఖ్యం. ఇవి ఉన్నటువంటి మనిషి రఘురామయ్య గారు. ఆయన ఈలపాట పాడుతుండేవాడు. మామూలుగా పద్యాలు పాడుతుంటేనే కాకుండా, నాటకాలు ఆడుతూనే కాకుండా, ఈలపాట ఈ వేలినిట్ట నోట్లో పెట్టి సంగీతం మొత్తం వినిపించేవాడు. ఆయన జవహర్లాల్ నెహ్రూ గారు పిలిపించి విని 2 సార్లు విన్న తర్వాత ఆయన వేలుకు ఒక ఉంగరం ఉందిట. ఆ ఉంగరం తీసి చేతులు కడుక్కుని మళ్ళీ పాడమన్నాడు. అంటే ఈ ఉంగరంలో ఏదో ట్రిక్ పెట్టాడని ఆయన అనుకున్నాడు. అంటే ఆయన ఉంగరం తీసి మళ్ళీ చేతులు కడుక్కున్నాడు. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి, ఆయన దగ్గరికి ఈయన పాడటానికి వెళ్తే ఆయన పాడిన తర్వాత మొన్నాడు మళ్ళీ వాళ్ళ శాంతినికేతన్ చూడటానికి రఘురామయ్య గారు వెళ్తే అన్నట్ట, ఏమండి మీరు నిన్న ఏమంటూ వచ్చారో, రోజు మా తోటలో కూసేటువంటి కోయిలు రావటం మానేసిందండి అన్నాడు. ఇవాళ ఆ కోయిలు రాలేదు, ఎందుకంటే నిన్న ఆయన పాట విన్న తర్వాత నేను పాడితే బాగుండదేమో నా కోయిలు అనుకుంటున్నా అప్రిషియేషన్ చేశాడు ఆయన. అటువంటి పేరు పొందినటువంటి మహానుభావుడు రఘురామయ్య గారు. అట్లాగే విశ్వనాథ్ గారి గురించి నేను చెప్పానుకోండి, మీరందరూ గూగుల్స్ కొడితే తెలుస్తుంది. ఆయన ఫలానప్పుడు పుట్టాడు, ఫలానా ఊళ్ళో పుట్టాడు, ఇన్ని సినిమాలు ఇచ్చాడు, ఇన్ని పాటలు రాజు, ఇవన్నీ నేను మాట్లాడను. ఆయన గురించి ఒకే ఒక విషయం ఆయనే చెప్పుకుని చెప్తా. ఏమిటంటే ఆయన ఒక కథ చెప్పాడు, చిన్న కథ. ఒక పెద్ద ఆయన ఒక గుళ్ళోకి వెళ్ళాట. వెళ్తే ఈశాన్యం మూలలో ఒక ఒడ్డెతను తవ్వుతున్నట్ట. ఏరా ఇక్కడ తవ్వుతున్నావు అన్నట్ట. అంటే మంచినీళ్ళు వచ్చిన వాళ్ళకి అవసరం అవుతుంది కదా అని బావి తవ్వుతున్నాను సార్ అన్నాడు. మంచి లక్షణమే, బాగుంది అని వెళ్ళిపోయాడు ఆయన. ఒక 3-4 నెలలు గడిచిన తర్వాత వాడే ఇంకో పేటలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో ఈశాన్యంలో తవ్వుతున్నట్ట. అక్కడికి వెళ్ళి అడిగాట, ఏమనంటే ఏరా మొన్న అక్కడ తవ్వుతున్నావు ఇక్కడ తవ్వుతున్నావు ఏంటన్నట. అయ్యా 10 అడుగులు నీళ్లు తవ్వాను, నీళ్లు పడలేదు, అందుకని ఇక్కడికి వచ్చి తవ్వుతున్నాను అన్నట్టు. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత వెళ్తే శివాలయం దగ్గర పోయి విష్ణాలయంలో మళ్ళీ తవ్వుతున్నట్ట.
అక్కడికి వెళ్ళి అడిగాట, ఏమిటిరా నువ్వు మళ్ళీ ఇక్కడ దొరుకుతున్నావు అన్నాడు. అయ్యా అక్కడ 10 అడుగులు అక్కడ దొవ్వాను రాలేదంటే, ఓరి పిచ్చివాడా, 10 అడుగులు అక్కడ 10 అడుగులు ఇక్కడ 10 అడుగులు ఇక్కడ 30 అడుగులు తవ్వావు కదా, ఈ 30 అడుగులు ఒకచోటే తవ్వితే నీళ్ళు వచ్చేవి వదిరా నీ దుంపదగా అన్నాడు. అది నాకు స్ఫూర్తి అన్నాడు ఆయన. అంత మునుపు ఆయన కలిసి వచ్చిన అదృష్టం, నిండు హృదయాలు ఇటువంటి సినిమాలు చాలా తీశాడు. తీసిన తర్వాత ఆయనకి ఒక టైంలో ప్రముఖ హీరోలిద్దరితోనూ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. వచ్చినప్పుడు ఈ సినిమాలు లేనప్పుడు ఒక్క నిమిషం ఆలోచించి ఒక లైన్ ఆలోచించుకున్నాడు. ఈ పెద్దవాళ్ళతో కాకుండా జూనియర్ ఆర్టిస్ట్తో చిన్న బడ్జెట్తో సినిమా తీయాలని ఓ సీత కథ అని ఒక సినిమా తీశాడు. మీరు చూడండి, ఇప్పుడు యూట్యూబ్లో మీకు దొరుకుతుంది. దాని గురించి ఎవరు చెప్పట్లే ఇప్పుడు. ఎంతసేపు అతను సాంప్రదాయ సంగీతం వచ్చి నీకు చెబుతున్నారు చెప్తే. ఆ సినిమా సబ్జెక్ట్ ఏంటంటే, ఒక అమ్మాయి తనకి అపకారం చేసిన వాడిని సంస్కరిస్తుంది, శిక్షించదు. ఆ సబ్జెక్ట్ తీసుకుని ఆయన చాలా చక్కగా వర్క్ చేసి, ఆ తర్వాత సిరిసిరి మూవ తీసిన తర్వాత ఇక అర్థమైంది నా బాణి ఏంటంటే సంగీతం, సాంప్రదాయం, నృత్యం, పాటలు, దేవుడు, వీటిల మీదనే తీయాలనుకున్నాను. చిట్ట చివరి వరకు అన్ని సినిమాలు ఇచ్చి అంత సక్సెస్ చేసి ఆంధ్రదేశంలో గట్టిగా మాట్లాడితే 50 ఏళ్ల క్రితమే సంగీతం, నాట్యం ముగిసిపోయి కర్టెన్ వేసే టైంలో శంకరాభరణం రిలీజ్ చేసి ఒంగోలులో ప్రతి ఇంట్లోనూ సంగీతం మొదలుపెట్టి నాట్యం మొదలుపెట్టేటువంటిది ఆంధ్రదేశంలో చేసినటువంటి మహానుభావుడు విశ్వనాథ్ గారు. ఆయన తలుచుకోవాలి. ఎందుకంటే అందుకే చెప్పాడు ఆయన, సత్సాంప్రదాయ సంగీతములు పెను తుఫానుకు, పాశ్చాత్య సంగీతం పెను తుఫానుకు ఇదైపోతున్నా. అందుకే అట్ట కాపు కాయడానికి ఎవరో చేశారన్నాడు. కాదు, ఆ కాపు కాయడానికి చేశారు వారే కె విశ్వనాథ్ గారు. ఆయన గురించి మాట్లాడేందుకు నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు రంగభూమి కళాకారులకి ఈ సందర్భంగా ఇంకొకటి చెప్తా, ఒక మాట చెప్పి ముగిస్తాను. డ్యాన్స్ చేస్తున్న వాళ్ళంతా ఆడపిల్లలే, మగపిల్లలు లేరు. అమ్మా, మీకు ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరూ పుట్టారు కదా, ఎందుకు ఈ అభిమానం ఆడపిల్లల్నే తీసుకొస్తున్నారు? మీ మగపిల్లల్ని కూడా తీసుకురండి. మీ మగపిల్లల్ని కూడా నాట్యంలోనూ సంగీతంలోనూ ప్రవేశపెట్టండి అని చేతులెత్తి ఇక్కడికి వచ్చిన మహిళలందరినీ కోరుకుంటున్నాను. సెలవు. మంచి మాటలు చెప్పారండి. బాలకోటయ్య గారు ఎక్కడున్నారు? ఇందాక వారి గురించి నేనేమి చెప్పలేదు, చందు గురించే మాత్రమే చెప్పాను కానీ బాలకోటయ్య గారి గురించి చెప్పలేదు విషయాన్ని. అందువల్ల బాలకోటయ్య గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. చందు అంటే చందు ఉన్నాడు ఇక్కడ? లేడా? చందు నేను ఇద్దరం కలిసేసి అక్కడ ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ సెంటర్లో జాయిన్ అయ్యాము ఆసనాలకి. నేను మెడ్రాస్లో సినిమా ఆర్టిస్ట్ కావాలని చెప్పేసి వాడేమో డ్యాన్స్ చేస్తాను ఇద్దరు. తర్వాత ప్రఖ్యాత నటి కీర్తిశేషులు జమునా గారు గురించి పెండ్యాల సాయి మాస్టర్ గారు వారు మాట్లాడతారు. కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రంగభూమి కళాకారుల సంఘం అధ్యక్షులు బేతంశెట్టి హరిబాబు గారికి, ప్రధాన కార్యదర్శి అంగల్గుత్తి ప్రసాద్ గారికి, కోశాధికారి దేనుకొండ సుబ్బయ్య గారికి, సహాయ కార్యదర్శి ఏల్చూరి అనంతలక్ష్మి గారికి, ప్రచార కార్యదర్శి శ్రీమతి శ్రీదేవి తాళూరు శ్రీదేవి గారికి, ప్రచార కార్యదర్శి కె అంజబాబు గారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు జమున గారి గురించి మీ అందరికీ కొన్ని విషయాలు తెలియజేస్తాను నాకు తెలిసినంత వరకు. ముందు చెప్పాలంటే జమున గారి ఇంటికి నేను ఇక్కడ సాక్ష్యం ఎస్కే బాబు గారు ఉన్నారు, కీబోర్డ్ ఆర్టిస్టు. ఆయన నేను రామ్ కన్నా అని సినీ యాక్టర్, శివ అని సినీ యాక్టర్ తండ్రి వేషాలు వేస్తుంటాడు అతను. తర్వాత చౌదరి గారని ఒక కుర్రోడు,
మేమందరం కలిసి జమున ఇంటికి వెళ్ళాము. వెళ్తే ఆమె మా అందరినీ ఆదరించి చాలా అభిమానించి మాకు కాఫీ ఇచ్చి ఆమె సంబంధించిన విషయాలన్నీ మాకు తెలియజేసింది. ఆమె దాదాపు 2.5 గంట సేపు వాళ్ళ ఇంట్లోనే గడిపాము. గడిపి సత్యనారాయణ గారిని చూసొస్తామమ్మా అడ్రస్ అడిగితే ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు వద్దులేండి తర్వాత చూతురు అని చెప్పారు. మహాతల్లి గురించి చెప్పే అదృష్టం నాకు ఇచ్చినటువంటి రంగభూమి కళాకారులందరికీ, రంగభూమి అధ్యక్షులు గారికి ముఖ్యంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. సత్యభామగా తెలుగువారికి పరిచయం అయ్యారు జమున గారు. అల్లరి పిల్లగా ప్రతి వారికి సుపరిచితులయ్యారు. కోపంతో ఊగిపోయే మరదలుగా ముందుకొచ్చారు. ఉత్తమ ఇల్లాలిగా, చెల్లెలుగా ఎన్నో పాత్రలు చేశారు. తర్వాత జమున గారి తల్లి హంపి, కర్ణాటక రాష్ట్రంలోనే హంపిలో ఆమె హరికథలు, బుర్రకథలు చెప్పుకుంటూ ఉండేది. అలా చెప్పుకుంటూ పొద్దుటూరుకు వచ్చింది. అక్కడ కూడా హరికథలు, బుర్రకథలు చెప్తూ ఉండేదామా. ఆమెకి సంగీతం చాలా బాగా వచ్చు ఆమెకి. తర్వాత అక్కడ లాయర్ అడ్వకేట్ రామనాథం గారని, నెప్పల రామనాథం గారని ఒక అతను ఉండేవారు. వాళ్ళ ఇంట్లో స్టే చేసి హరికథలు, బుర్రకథలు చెప్తూ ఉంటే ఆమెను చూసి ఆనందపడి ఆమె ప్రతిభను గుర్తించి ఆమె వాళ్ళ కొడుకు ఉన్నత చదువులు చదివాడు. ఆయన పేరు శ్రీనివాసరావు గారు. అతనికి ఏదో విధంగా ఈమెనిచ్చి పెళ్లి చేయాలని చెప్పి ఆమెతో మాట్లాడి ఆమెను ఒప్పించి వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేశాక చేసుకొని హంపి వెళ్ళిపోయారు. శ్రీనివాసరావు గారు వ్యాపార రీత్యా గుంటూరు జిల్లాలోని దుగ్గిరాలకు వచ్చి, దుగ్గిరాల్లో అక్కడ ఒక చిన్న ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో ఉంటూ వచ్చేవాళ్ళు. జమున గారికి కర్ణాటకలో ఉన్నప్పుడే, హంపిలో ఉన్నప్పుడే ఆమెకి 5 ఏళ్ళు. వాళ్ళకి 2 సంతానం, జమున గారు వాళ్ళ తమ్ముడు. జమున గారికి 5వ సంవత్సరాన స్కూల్లో వేశారు. ఆ స్కూల్లో ముందుగా ఆమెకి తెలుగు వచ్చేది కాదు. నిదానంగా ఆమె తెలుగు నేర్చుకొని మంచి నాట్యంలోనూ సంగీతంలోనూ మంచి ప్రావీణ్యం సంపాదించుకుంది. తన తల్లి వద్దనే ఆమె సంగీతం నేర్చుకొని నాటకాల పట్ల, సినిమాల పట్ల ఎంతో మక్కువ చూపేదామా. ఏదో విధంగా తన కూతుర్ని నాటకాలు వేయించి సినిమాల్లో చేర్చాలనే ఉద్దేశం వాళ్ళకి ఉండేది కాదు. కానీ తర్వాత కొంగర్ జగ్గయ్య గారు అక్కడ తెలుగు టీచర్గా పనిచేసేవాళ్ళు. కొంగరకి జగ్గయ్య వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్. వాళ్ళ ఫ్యామిలీలో ఉంటూ జమున గారిని తీసుకొని అప్పుడప్పుడు నాటకాలు వేయించేవాళ్ళు. ఆ విధంగా జమున గారికి అప్పుడు 10 సంవత్సరాలే. తర్వాత నిదానంగా ఆమె సంగీతము, నాట్యము నేర్చుకొని సినిమాల్లోకి ప్రవేశించింది. బివి రమానంద్ అని అతను ఒక పెద్ద నిర్మాత. అతను వచ్చి ఆమెని జై బేతాళ అనే సినిమా, జై వీర బేతాళ అనే సినిమాలో మీ అమ్మాయి నటించాలి, మీరు పంపించండి అని చెప్పి 500 అడ్వాన్స్ ఇచ్చి ఆయన మెడ్రాస్ వెళ్ళిపోయారు. తర్వాత ఆడిషన్స్కి వెళ్ళి అక్కడ పాటలు పాడి వాళ్ళందరినీ డైలాగ్స్ చెప్పి వాళ్ళందరినీ మెప్పించాక ఆయన కొన్నాళ్ళ తర్వాత మెడ్రాస్ రమ్మని చెప్పి కబుర్ చేశారు. ఆమె వెళ్ళి ఆ విధంగా సినిమాలో కొన్ని సీన్స్లో నటించి మళ్ళీ దుగ్గిరాలు వచ్చేసింది. తర్వాత గరికపాటి రాజారావు అని వాళ్ళ స్కూలు హెడ్ మాస్టర్ గారికి బంధువు అవుతారు. ఆయన తను కొత్తగా సినిమా తీస్తూ హెడ్ మాస్టర్ గారు ఆమెకి రికమెండ్ చేశాడు. రాజారావు గారు, మీరు కొత్త సినిమా తీస్తున్నారు కదా, ఆ సినిమాలో కొత్త వాళ్ళనే పెట్టుకుంటున్నారు,
అందుకని జమున గారు నా స్టూడెంటు, ఆమెని మీరు ఏదో విధంగా మంచి హీరోయిన్గా తయారు చేయాలని చెప్పి మీ సినిమాలో పెట్టుకోండి అని చెప్పి రికమెండ్ చేస్తే అతను హీరోగా ఆమెని హీరోయిన్గా పెట్టుకొని సినిమా తీశాడు. తీస్తే అది పరాజయం పాలైంది. తర్వాత కొన్నాళ్ళ పాటు ఆమె నిరుత్సాహపడి అట్లాగే ఉండిపోయింది. నెక్స్ట్ హెచ్ఎం రెడ్డి అనే అతను 1954లో ఒడ్డంత డబ్బు అనే సినిమాని తీశాడు. ఆ తీసిన దానిలో సెకండ్ హీరోయిన్గా ఈమెను పెట్టాడు. ఈమెను పెడితే ఆ సినిమా కూడా అటర్ ఫ్లాప్ అయింది. నెక్స్ట్ కొన్ని నిరుపేదలని, వదిన గారు గాజులని, కొన్ని సంతోషం అని కొన్ని సినిమాలు తీశారు. ఆ సినిమాలో కూడా పరాజయం పాలైనవి. తర్వాత మిస్సమ్మలో ఆమెకి ఛాన్స్ వచ్చింది. మిస్సమ్మలో మంచి హీరోయిన్గా ఆమె పేరు తెచ్చుకుంది. అక్కడి నుంచి ఆమె వెనక తిరిగి చూసుకోలేదు. మంచి ప్రముఖ హీరోయిన్గా, మంచి అందాల నటిగా ఆమె రానిచ్చింది. తర్వాత గట్టి చెప్తున్నా. తర్వాత మిస్సమ్మ, దొంగరాముడు ఆ సినిమాల్లో బాగా నటించింది. దాన్ని మెచ్చుకొని చాలామంది నిర్మాతలు ఈమెని పెద్ద నటిగా తయారు చేశారు. మంచి మంచి సినిమాలు ఆమె మంచి పేరు తెచ్చుకుంది. ఇల్లేరకం, భూ కైలాస్, గుండమ్మ కథ, మోగ మనసులు, మురళీకృష్ణ, రాముడు భీముడు, మంచి మనిషి, శ్రీకృష్ణ తులాభారము, కృష్ణ విజయం, సీమంతుడు, పూలరంగడు, మట్లో మాణిక్యం, పండంటి కాపురం, ఎల్సారాయుడు, అన్నపూర్ణ, లేత మనుషులు అనే సినిమాల్లో నటించి మంచి పేరు తీసుకుంది. ఆమెకి కళాభారతి అనే బిరుదు కూడా ఉంది. తర్వాత 1965లో జూలూరి రమణారావు, అతను జువాలజీ ప్రొఫెసర్ అనమాట యూనివర్సిటీలో, ఎస్వి యూనివర్సిటీలో. ఆయన్ని మ్యారేజ్ చేసుకుంది. ఆమెకి 2 పిల్లలు. కొడుకు పేరు వంశీ, కూతురి పేరు స్రవంతి. కొడుకు అమెరికాలో సెటిల్ అయిపోయి అమెరికాలోనే ఉంటున్నాడు. కూతురు మ్యారేజ్ చేసుకొని ఆమె కాలం కలిసి రాక విడాకులు ఇచ్చి తల్లి వద్దనే ఉంటూ తల్లిని చూసుకుంటూ ఉండేది. తర్వాత సావిత్రి గారుని ఆమె అక్కయ్య అని పిలిచేది, జగ్గయ్య గారిని మామయ్య అని పిలిచేది. సావిత్రి గారు కోమా స్థితిలో ఉన్నప్పుడు ఆమెని అమెరికా తీసుకుపోయి వైద్యం చేయించి ఏదో విధంగా కోమాలో నుంచి తీసుకొచ్చి ఆమె చూసుకోవాలని చెప్పి చాలా డబ్బు తీసుకొని డాక్టర్స్ కాడికి వెళ్తే డాక్టర్లు కుదరదు, ఈమెను కదిలించకూడదని చెప్పి ఆపేశారు. అటువంటి మహోన్నత వ్యక్తి జమున గారు. తర్వాత ఆమె అవార్డ్స్ వచ్చాయి, మంచి మంచి అవార్డ్స్ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో చేరి 1989లో లోక్సభకి, రాజమండ్రి లోక్సభకి ఎన్నికయ్యారు. తర్వాత మంగళగిరి అసెంబ్లీ స్థానంలో పోటీ చేసి ఆమె పరాజయ పాలయ్యారు. నెక్స్ట్ ఆమెకి వచ్చినటువంటి అవార్డ్స్ 1968లో ఫిలింఫేర్ అవార్డు, 1967లో హిందీ సినిమా మిలాన్, 72లో స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ ఫిలింఫేర్ అవార్డు పండంటి కాపురం అనే సినిమాకి వచ్చింది. 1999లో ఎంజీఆర్ అవార్డు, తమిళనాడు స్టేట్ అవార్డు ఇచ్చారు. 2008లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చారు. 2010లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. 2019లో సంతోషం లైఫ్ టైం అవార్డును పొందారామా. తర్వాత జమున గారు 27 జనవరి 2023 తేదీన హైదరాబాద్లో తన స్వగృహంలో కన్నుమూశారు. ఆమెకి మనం అందరం నివాళులు అర్పించుకుందాము. సాయి మాస్టర్ గారు జమున గురించి బాగా చెప్పారండి. కీర్తిశేషులు వాణి జయరామ్ గారి గురించి దేనుకొండ సుబ్బయ్య గారు
కీర్తిశేషులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి డాక్టర్ చల్లా నాగేశ్వరమ్మ గారు వారు మాట్లాడతారు. అందరూ గమనించవలసింది ఏంటంటే చిన్నపిల్లల ప్రోగ్రాం ఉంది, తర్వాత దాన్ని బట్టి క్లుప్తంగా మాట్లాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఘంటసాల మాస్టర్ గారి గురించి ఎన్నో చెప్పొచ్చు, అవన్నీ చెప్పడానికి ఇప్పుడు టైం ఉండదు. కాబట్టి ఆయన లవకుశ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. అది మన దేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎంతో పాపులర్ అయ్యి ఉంది. ఆ లవకుశ సినిమాలో మరి ఆయన స్వరపరిచినటువంటి పద్యాలు 2 పాడేసి నేను ఆపేస్తాను, మీకేమి ఇబ్బంది కలిగించను. అక్కడ సీతాదేవిని మన రఘురాముడు అపవాదం వచ్చింది అని ఆమెని అడవుల్లో వదిలిపెట్టరమ్మని లక్ష్మణ కుమారుడికి చెప్పటం, ఆయన తీసుకెళ్ళటం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత అడవులు చూడాలని నాకు ఆశగా ఉంది అని చెప్పగానే ఇది ఒక సందర్భం అవుతుందిలే అని చెప్పి తీసుకెళ్ళారు. అప్పుడు లక్ష్మణుడు అడవులు వేరే మార్గంగా తీసుకెళ్తుంటే ఏంటయ్యా ఇలా తీసుకెళ్తున్నావు అని సీతాదేవి అడిగితే, అమ్మ నీ మీద అపవాదం వచ్చింది, మన అన్నగారు మిమ్మల్ని ఇక్కడ వదిలేసి రమ్మన్నారు అని చెప్పగానే ఆమె చాలా బాధపడి, నేను నిర్భాగ్యురాలిని, నన్ను ఏ విషయంలో కూడా నేను చాలా బాధలు పడ్డాను అని ఏడుస్తూ ఒక చిన్న పద్యం పాడుతుందన్నమాట. అపవాద దూషితైన కాంతులకు రామ సార్వభౌము పరమ పావను భర్తగా బడతునను. నిజంగా ఒక భార్యని తీసుకెళ్ళి అడవుల్లోకి వదిలేసి, పైగా గర్భిణితో ఉన్న భార్య, ఆమె ఎంత బాధపడుతుందో మనకి ఈ పద్యంలో ఈయన వెంపటి సదాశివ బ్రహ్మం గారు రాయడం, మన ఘంటసాల మాస్టర్ గారు స్వరపరచడం చాలా అద్భుతమైన పద్యము. తర్వాత అప్పుడు భూదేవి వస్తుందన్నమాట. అమ్మ, రత్నగర్భనైన తల్లిని నేనుండగా నీకు నిర్భాగ్యత ఏమిటి? వెర్రి తల్లి, నిన్ను చేజారు విడిచిన ఆ శ్రీరాముడు నిర్భాగ్యుడు, అయోధ్య ప్రజలందరూ కూడా నిర్భాగ్యులు. నిన్ను ఈ స్థితికి తెచ్చిన వారిని నేను ఉపేక్షిస్తానా? ఇక ఈ సృష్టి అనవసరం. భూదేవికి కోపం వస్తే ఎలా ఉంటుందో ఈ మాటల్లోనే అర్థమవుతుందన్నమాట. రాజట రాజధర్మమట రాముడు గర్భిణి అయిన భార్య రుద్రాజ సురాసురుల్ పొగడ అగ్ని పరీక్షకు నిలిచినట్టి విభ్రాజిత పుణ్యశీల ఒక బాలిసు మాటకు వీడినాడు అయోధ్యా జననాథుడెంత కఠినాత్ముడు. నేను క్షమింపజాల ఆ రాజును రాజ్యమున్ ప్రజల రెండు ప్రతిక్రియ సేయనుగ్రులే. భూదేవికి ఎంత కోపం వచ్చిందో. అప్పుడు మన సీతాదేవి ఏమంటుందంటే, అమ్మా, నేను అపవాదంతో నీ దగ్గరికి రాలేను కాబట్టి నన్ను మన్నించమ్మా అని ఒక చిన్న పద్యం తీసుకుంటారు. నా భర్తని కన్నులారా ఒకసారి చూసి వారి వంశాంకురాన్ని ఆయన చేతిలో పెట్టి నేను వస్తాను అని సందర్భం అన్నమాట. కన్నులారగ తుదిసారి కరువు తీరా వీర శృంగార రామావతారమేను దర్శనమునర్చి పరవశత్వంబు చెంది నిన్ను చేరద మన్నింపు మమ్మా. నేను నా భర్తను ఒకసారి చూసి
బిడ్డని ఆయన చేతుల్లో పెట్టి మీ దగ్గరికి వస్తానమ్మా, అప్పుడు నీ సన్నిధిలోనే ఉంటాను నేను అని చెప్పి అమ్మ దగ్గర సెలవు తీసుకొని అడవుల్లోనే బయలుదేరుతుంది. మన భూదేవి కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇది మన ఘంటసాల మాస్టర్ గారు ప్రతి పద్యం కూడా ఎంతో చక్కగా ఆయన వెంపటి సదానంద బ్రహ్మం గారు రాయడం కానీ, మన ఘంటసాల మాస్టర్ గారు స్వరపరచడం కానీ చాలా ఎంతో అద్భుతంగా ఉంది. అందుకే 5 సంవత్సరాలు పట్టింది ఆ సినిమా తీయటం. మరి దేశ విదేశాల్లో అసలు ఎన్ని రికార్డ్స్ వెళ్ళినాయో వాళ్ళకి తెలియదంట, అంత బాగా జరిగింది. అందరికీ నమస్కారం. చల్లాగ నాగేశ్వరమ్మ గారు చాలా చక్కగా ఘంటసాల సంగీతం గురించి కూడా వివరించారు. వారికి ధన్యవాదాలు. నేను కూడా ఘంటసాల గురించి ఒక చిన్న చరణం ఒకటి పాడతాను, మీరందరూ పర్మిషన్ ఇస్తే. అంటే నాకు మా సివి రీడింగ్ క్లబ్లో చాలామంది పాడుతున్నారు కాబట్టి నేను కూడా పాడాలని చెప్పిస్తున్నాను. ఒకే బాణము ఒకటే మాట, ఒక భామకే రాముని ప్రేమ, మిన్నే విరిగి పడినా వ్రతభంగంబు కానీడమ్మా, సందేహించకుమమ్మా, రఘురాము ప్రేమను సీతమ్మ. థ్యాంక్ యూ. కీర్తి శేషులు వాణి జయరామ్ గారి గురించి, జమున గారి గురించా? అనంతలక్ష్మి గారు జమున గారి గురించి ఒక మాట మాట్లాడతారు. విచ్చేసిన కళాకారులకు, కళాభిమానులందరికీ మా కళాభివందనాలు తెలియజేసుకుంటాం. మా రంగభూమి తరపున అందరి తరపున కళాభివందనాలు తెలియజేస్తూ, దాదాపు 35 సంవత్సరాల కిందట ఇక్కడ మా అంజబాబు మామయ్య గారికి ఒక ఫ్రెండ్ ఆర్టీసీలో పనిచేసి ఆయన ఉండేవారు. అప్పుడు ఆయన హైదరాబాదు ట్రాన్స్ఫర్ అయ్యారు ఆయన. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మీరు వచ్చి ఆర్టీసీ డిపోలో వినాయక చవితికి వినాయకుడి విగ్రహం పెట్టి ప్రోగ్రాం పెడుతున్నాం మేము, మీరు వచ్చి అక్కడ పాటలు పాడాలి రండి అంజబాబు గారంటే, బ్రహ్మం, రషీదు, నేను, అంజబాబు మేము 4 వెళ్ళాం. ఆయన తీసుకెళ్ళారు అక్కడికి. ఆ ప్రోగ్రాంలో మేము అప్పుడేంది తెలిసిందిలే నన్ను దోచుకుంది బట్టి అప్పట్లో ఆ పాటలే కదా అవి పాడుతూ ఉన్నాం మేము. జమున గారు ముఖ్య అతిథిగా వచ్చారు అక్కడికి. వచ్చి బాగా పాడుతున్నారు, అందులో మేము నటించిన సినిమాలో పాడుతుంటే మాకు అవన్నీ గుర్తుకొస్తున్నాయి అని చెప్పి మాట్లాడి మా 4 అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కలిసి మొట్టమొదట జమున గారు నాకు సన్మానం చేశారు అక్కడ ఆర్టీసీ డిపోలో వినాయక చవితి అప్పుడు. సరే తెల్లారి ఉదయం పొద్దునే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమని మేము అడిగాము ఆయన్ని. అడిగితే తీసుకెళ్ళాడు ఆయన. వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్తే ఆవిడ గారు ఇది ద్రాక్ష తోటకి వెళ్ళడానికి అవంతా రెడీ చేసుకుంటూ బయలుదేరుతుంది. మేము వెళ్ళేటప్పటికి మమ్మల్ని చూసి ఆగిపోయి, ఓ రాత్రి మీరు అందరు పాటలు పాడారు కదా, రండి రండి అని చెప్పి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి పని ఆవిడ కాఫీ తెచ్చిస్తే ఈవిడ చేతుల మీదుగానే మాకు తీసి ఆవిడ కాఫీ ఇచ్చి కూర్చోబెట్టింది. వాళ్ళ ఇంట్లో పిల్లులు ఏంటంటే పెద్ద పెద్ద జంతువులు, ఉడతలు, రకరకాల జంతువులు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. చాలా పెద్దదన్నమాట హాల్ నిండా ఉన్నాయి. మమ్మల్ని తీసుకెళ్ళి అన్నీ చూపించింది. 1 గంట సేపు కూర్చున్నాము. మొట్టమొదట ఆమెను కలవటం, ఆమె చేత సన్మానం చేయించుకోవటం, ఆమెను కళ్ళారా చూడడం, మాట్లాడటం నాకు ధన్యంగా భావిస్తున్నానండి. వాణి జయరామ్ గారి గురించి దేనుకొండ సుబ్బయ్య గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఆహుతులైన మీకు, ఆసీనులైన వీరికి పేరు పేరున ఒకే రీతిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రీమతి వాణి జయరామ్ ప్రముఖ నేపథ్య గాయని, పుట్టింది తమిళనాడులో అయినప్పటికీ కూడా వివాహానంతరం బాంబేలో సెటిల్ అయిపోయి 1971లో అనుకోని సంఘటనతో ఒక హిందీ మ్యూజిక్ డైరెక్టర్ని కలిసి ఆయన సినిమాలో పాట పాడటం, ఆ పాట సూపర్ హిట్ అవ్వటం, ఆ తరువాత ఇంకా వెనక్కి తిరిగి చూసే పని లేకుండా
సినీ నేపథ్య గాయనిగా ఒక ఉన్నత శిఖరాలను అధిరోహించింది ఆమె. దాదాపుగా 19 భాషల్లో 20,000 సినిమా పాటలు, 1000 సినిమాల్లో పాడినటువంటి గొప్ప గాయనీమని ఆవిడ ఇటీవల కాలంలో మృతి చెందటం, ఆవిడకి సంతానం లేరు, మృతి చెందటం ఒక మిస్టరీగా ఉన్నప్పటికీ కూడా ఆవిడ పవిత్రమైనటువంటి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు సుబ్బయ్య గారు. నెక్స్ట్ ఎన్ దాసయ్య. ఈ మధ్యకాలంలోనే ఒక వారం క్రితం చనిపోయాడు. మన ఒంగోలు బళ్ళమెట్ట నివాసి నల్లబొతుల దాసయ్య. అతి సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించిన వ్యక్తి. అతన్ని గనక మా అన్నదమ్ముల మధ్య గనక ఉన్నట్లయితే మా అన్నదమ్ముల్లో ఒకడు అనుకుంటారు. మాకు ఇదిగా ఉంటాడు మనిషి. అతని నేపథ్యం మామూలుగా వాళ్ళది మా బళ్ళమెట్లో ఎక్కువ మంది ఈ కూలిం పని చేస్తూ ఉంటారు. అల్యూమినియం పని, కూలిం పని చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ యువకులంతా కూడా కూలిం పని, అల్యూమినియం పని చేసుకుంటూ సాయంకాలం స్నానం చేసిన తర్వాత ఎక్కడో ఒక చోట కూర్చొని ఏదో రకమైన ఈ పిచ్చాపాటి రచ్చబండ లాంటి వాటి దగ్గర కూర్చొని పద్యాలు పాటలు పాడుతూ చేస్తూ ఉంటాడు. వీళ్ళందరినీ ఒక చోటకు చేర్చి మా అన్నయ్య కృష్ణమూర్తి వెటనరీ డాక్టర్గా అప్పుడే తిరుపతి నుంచి వచ్చిన తర్వాత బళ్ళమెట్లో అక్కడ ఉండే యువకులను మొత్తాన్ని కూడా క్రోడీకరించి వాళ్ళలో ఒక ఉత్సాహాన్ని నింపి నటరాజ మ్యూజికల్ అకాడమీ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేసి దాని ద్వారా నాటికలు కానీ ప్రోగ్రామ్స్ కానీ ఇప్పిస్తూ వాళ్ళకి ఆ విధంగా ప్రోత్సహించేవాడు. ఆ తర్వాత దాసయ్యకు ప్రత్యేకత ఉండేది. దాసయ్య మేకప్ ఆర్టిస్ట్ కూడా చక్కగా మేకప్ చేస్తాడు. దాసయ్య, ప్రకాషు, ఆ తరం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సాంఘిక నాటకాలు, పెళ్లి చూపులు, పూలరంగడు, చిల్లరకోట చిట్టెమ్మ ఇలాంటి నాటికలు వేస్తూ ఉంటే మా పెద్ద తరం వాళ్ళు, అంటే నాకంటే పెద్ద కాకుండా ఇంకా పెద్ద తరం వాళ్ళు బ్రహ్మంగారి నాటకం, ఆ నాటకాలు బళ్ళమెట్లో సంక్రాంతికి, దసరాకి వేస్తున్నారు. ఆ రోజుల్లో అదే కాలక్షేపం, అదే మనకి పెద్ద వినోదం ఆ రోజుల్లో. అలా ఉండేది. గద్దలగుంటలో ఒక ట్రీపు, తూరుపాలెంలో అట్లా వేస్తూ ఉండేవాళ్ళు. దాసయ్య అప్పటి నుంచి మిగతా వాళ్ళందరూ కూడా వ్యాపారంలో కానీ లేకపోతే వేరే వేరే వృత్తుల్లో సెటిల్ అయిపోయారు. కానీ దాసయ్య మాత్రం ఈ కళారంగాన్ని అట్లాగే అప్పటి నుంచి చనిపోయే వరకు కూడా దాన్ని అట్లాగే పట్టుకొని మన హరినాథరావు గారి నాటకాలు కానీ, విఎస్ కామేశ్వరరావు గారి నాటకాలు కానీ, తను జేఎస్ రాజశేఖర్తో బాగా దగ్గరగా వాళ్ళిద్దరు కూర్చొని బళ్ళమెట్లో ఆ నాటకాలకి ఆ లైన్ అందిస్తూ దాన్ని డెవలప్ చేస్తూ అట్లా దాసయ్య ఆంధ్రదేశం మొత్తం చాలా అన్ని సమాజాలతో తన సొంత సమాజంతో కూడా నాటకాలు వేస్తూ చాలా అవార్డులు అన్నీ కూడా గెలుచుకున్నాడు, తీసుకొచ్చాడు విషయాన్ని. అలాంటి దాసయ్య మొన్న ఒక వారం క్రితం తను అనారోగ్యంతో మరణించాడు. అతనికి ఆత్మశాంతి, మా బళ్ళమెట్ట నివాసి, అతనికి ఆత్మశాంతి ఇచ్చుకోవాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం మరి నేను తీసుకున్నందుకు మా సమాజం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతటితో ఈ కళాకారుల గురించి స్మరించుకోవటం కార్యక్రమం అయిపోయింది. తదుపరి మన చిన్నారుల చేత నృత్య రూపాలు అన్నీ ఉంటాయి. సెలవు.